ఈ వీడియోలో మనం అంతం కాని ఆవర్తిత దశాంశాలను అకరణీయ సంఖ్యా రూపంలోకి ఎలా మార్చాలో తెలుసుకుంటాం. దీనినే మనం ఇంగ్లీష్లో కన్వర్టింగ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఇంటూ రేషనల్ ఫామ్ అని అంటాం. ఈ అంశం మీద 2 వీడియోలు ఉన్నాయి. ఇది మొదటిది. ముందుగా ఒక ఉదాహరణను తీసుకొని మనం చర్చిద్దాం. మొదటి ఉదాహరణ, ఈ కింది ఇచ్చిన అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని అకరణీయ సంఖ్యా రూపంలోకి మార్చండి. మనకిచ్చిన దశాంశం ఏది? 0.7 బార్. దీనిని మనము అకరణీయ సంఖ్యా రూపంలోకి అంటే p/q రూపంలోకి ఎలా మార్చాలో చూద్దాం. సాధన, ముందుగా మనకిచ్చిన దశాంశాన్ని x అనుకుందాం. x = 0.7 బార్. ఇక్కడ ఒక అంకె మీద బార్ ఉందంటే అర్థం ఏంటి? ఆ అంకె పునరావృతం అవుతూనే ఉంటుంది. ఇక్కడ 7 మీద బార్ ఉంది కాబట్టి ఇక్కడ 7 పునరావృతం అవుతూనే ఉంటుంది. ఇలా దీనిని మనము మొదటి సమీకరణం అని అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ మొదటి సమీకరణానికి ఇరువైపులా 10తో గుణిద్దాం. అంటే ఎడం వైపు ఏమవుతుంది? 10x అవుతుంది. కుడివైపు ఏమవుతుంది? 7.7 బార్ అవుతుంది. దీనిని మనం దశాంశ రూపంలో ఎలా రాసుకోవచ్చు? 7.77 అని రాసుకోవచ్చు. దీనిని మనం రెండవ సమీకరణం అని అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే రెండవ సమీకరణం నుంచి మొదటి సమీకరణాన్ని తీసివేద్దాం. ఇది రెండవ సమీకరణం, ఇది మొదటి సమీకరణం. ఇప్పుడు మనము ఈ రెండింటిని తీసివేద్దాం. ముందుగా ఎడమ వైపు ఉన్న 10x నుండి ఒక x తీసివేస్తే మనకి ఏమొస్తుంది? 9x వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 2 సమీకరణాల్లో దశాంశ రూపంలో రాసిన వాటిని గమనించండి. అక్కడ మనకి ఏవి ఉమ్మడిగా ఉన్నాయి? దశాంశ స్థానం తర్వాత ఉన్న 777 అనేది ఉమ్మడిగా ఉన్నాయి. ఈ రెండింటిని మనము తొలగించవచ్చు, అంటే క్యాన్సిల్ చేయవచ్చు. క్యాన్సిల్ చేసాము అంటే వీటిని క్యాన్సిల్ చేసామంటే మనం దేనిని క్యాన్సిల్ చేసినట్టు? ఏదైతే పునరావృతం అవుతుందో అంటే 7 బార్ని మనం క్యాన్సిల్ చేసినట్టు. ఇప్పుడు 7 బార్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి రెండవ సమీకరణంలో ఏం మిగిలింది? 7 మిగిలింది. మొదటి సమీకరణంలో ఏం మిగిలింది? 0 మిగిలింది. ఈ రెండింటిని తీసివేస్తే మనకి ఏమొస్తుంది? 7 అనేది వస్తుంది. ఇప్పుడు మనకు ఒక సమీకరణం వచ్చింది. అదేంటది? 9x = 7. ఇప్పుడు ఈ సమీకరణానికి రెండు వైపులా 9తో భాగిద్దాం. ఇప్పుడు రెండు వైపులా 9తో భాగిస్తే ఏమవుతుంది? ఎడమ వైపున 9 క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది? x = 7/9 వస్తుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనం x ఏమనుకున్నాము? 0.7 బార్ అని అనుకున్నాం. ఇప్పుడు మనకి ఏ రూపంలో వచ్చింది? p/q రూపంలో వచ్చింది. అంటే 7/9 రూపంలో వచ్చింది. అంటే మనకిచ్చిన అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని అకర్ణీయ సంఖ్యా రూపంలోకి మార్చామా లేదా? మార్చాము. ఇప్పుడు మనము ఇటువంటిదే ఇంకొక ఉదాహరణను తీసుకుందాం. ఈ కింది ఇచ్చిన అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని అకర్ణీయ సంఖ్యా రూపంలోకి మార్చండి. ఇక్కడ మనకిచ్చిన దశాంశం ఏది? 1.2 బార్. దీనిని మనం ఎలా సాధించాలో చూద్దాం. దీనిని కూడా మనం ఇంతకుముందు ఉదాహరణ ఎలా అయితే సాధించామో అలానే సాధిస్తాం. సాధన, ముందుగా మనకిచ్చిన దశాంశాన్ని ఏమనుకున్నాము? ఇంతకుముందు ఉదాహరణలో x అని అనుకున్నాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏ సంఖ్య పైన బార్ ఉంది? 2 పైన బార్ ఉంది. అంటే 2 అనేది పునరావృతం అవుతూనే ఉంటుంది. ఇలా రాసుకోవచ్చా దీన్ని? 1.22 ఇది మొదటి సమీకరణం. ఇప్పుడు మొదటి సమీకరణానికి రెండు వైపులా 10తో గుణిద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎడమ వైపు ఏమవుతుంది? 10x అవుతుంది. కుడివైపు ఏమవుతుంది? 12.2 బార్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని దశాంశ రూపంలో ఎలా రాసుకోవచ్చు? 12.222 రాసుకోవచ్చు. ఇది రెండవ సమీకరణం. ఇంతకు ముందులానే ఇప్పుడు రెండవ సమీకరణం నుంచి మొదటి సమీకరణాన్ని తీసివేస్తాం. ఇది రెండవ సమీకరణం, ఇది మొదటి సమీకరణం. ఇంతకు ముందులానే ఎడం వైపులో ఉన్న 10x నుండి ఒక x తీసివేస్తే మనకి ఏం మిగులుతుంది? 9x అనేది మిగులుతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే రెండవ సమీకరణంలో మరియు మొదటి సమీకరణంలో దశాంశ స్థానం తర్వాత ఏవి ఉమ్మడిగా ఉన్నాయి? 2 2 2 అవి ఉమ్మడిగా ఉన్నాయి కదా. వాటిని మనం తొలగించవచ్చా? అంటే క్యాన్సిల్ చేయవచ్చా? చేయవచ్చు. వాటిని క్యాన్సిల్ చేస్తున్నామంటే మనం దేనిని క్యాన్సిల్ చేస్తున్నట్టు? పునరావృతం అవుతున్న అంకెని క్యాన్సిల్ చేస్తున్నా, అంటే 2 బార్ని మనము క్యాన్సిల్ చేస్తున్నట్టు. ఇప్పుడు రెండవ సమీకరణంలో రెండవ బార్ మొత్తం క్యాన్సిల్ అయిన తర్వాత ఏం మిగిలింది? 12 మిగిలింది.
కింద ఏం మిగిలింది? 1 మిగిలింది. ఈ రెండింటిని తీసివేస్తే మనకి ఏమొస్తుంది? 11 అనేది వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన సమీకరణం ఏమిటి? 9x = 11. ఇప్పుడు ఈ సమీకరణానికి ఇరువైపులా 9తో భాగిద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎడమ వైపున ఉన్న 9 9 క్యాన్సిల్ అయ్యి మనకి x విలువ ఎంత వస్తుంది? 11/9 వస్తుంది. మనం x ఏమనుకున్నాం? 1.2 బార్ అనుకున్నాం. దీన్ని మనం ఇప్పుడు ఏ రూపంలో రాసాము? p/q రూపంలో రాసాము. అంటే మనకిచ్చిన అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని మనం p/q రూపంలో రాయగలిగాము. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అంతం కాని ఆవర్తిత దశాంశాలను అకర్ణీయ సంఖ్యా రూపంలోకి ఎలా మార్చాలో నేర్చుకున్నాం.